ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజల తిరుపతి. డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ నుండి ఎదురవుతున్న సవాళ్లను అవకాశంగా మార్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోలీసులకు పిలుపునిచ్చారు. గత దశాబ్ద కాలంలో మన దేశం డిజిటల్, భౌతిక, మౌలిక వనరులను కల్పిస్తూ మార్కెట్ వ్యవస్థలను అనుసంధానం చేసిందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అన్నారు. త్వరలో ఢిల్లీ శాసనసభకు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీతో ఎలాంటి పొత్తు పెట్టుకోబోదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. భారత చెస్ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరగైసి క్లాసికల్ చెస్లో ఈలో రేటింగ్లో 2800 మార్కును సాధించి చరిత్ర సృష్టించారు. డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ నుండి ఎదురవుతున్న సవాళ్లను అవకాశంగా మార్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోలీసులకు పిలుపునిచ్చారు. కృత్రిమ మేధస్సు, ఆకాంక్ష భారత్ వంటి ప్రధాన రంగాలను సురక్షితంగా కాపాడాలని పోలీసులను కోరారు. నిన్న ఒడిశాలోని భువనేశ్వర్లో జరిగిన అఖిల భారత పోలీసు డైరెక్టర్ జనరల్, ఇన్స్పెక్టర్ జనరల్ ముగింపు సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి పాల్గొని మాట్లాడారు. జాతీయ, అంతర్జాతీయ భద్రతా సవాళ్లపై జరిగిన చర్చలను ప్రధానమంత్రి నిశితంగా పర్యవేక్షించారు. ఇందుకు సంబంధించి అనుసరించనున్న వ్యూహాలకు ఆమోదం తెలిపారు. వ్యూహాత్మక అనుకూలత, విశ్వసనీయత, పారదర్శకత అనే పద్ధతులను వినియోగించి స్మార్ట్ పోలీసింగ్ను అమలు చేయాలని సూచించారు. పట్టణ పోలీసింగ్లో చేపట్టిన కార్యక్రమాలను అభినందిస్తూ దేశంలోని 100 నగరాల్లో ప్రతి కార్యక్రమాన్ని అమలు చేయాలని సూచించారు. కానిస్టేబుళ్ల పని భారాన్ని తగ్గించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందిన భారతదేశం దృక్పథానికి అనుగుణంగా విధానాలను కూడా ఆధునీకరించాలని ఆయన పోలీసులకు సూచించారు. ప్రధానమంత్రి ఈ సందర్భంగా ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారుల విశిష్ట సేవలకు గాను ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్స్ను ప్రదానం చేశారు. గత దశాబ్ద కాలంలో మన దేశం డిజిటల్, భౌతిక, మౌలిక వనరులను కల్పిస్తూ మార్కెట్ వ్యవస్థలను అనుసంధానం చేసిందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అన్నారు. ఐఐటి కాన్పూర్ విద్యార్థులను ఉద్దేశించి రోల్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అనే అంశంపై ప్రసంగిస్తూ నిన్న పాక్స్ ఇండికాను సాకారం చేసేందుకు సాంకేతిక పురోగతి, ఆవిష్కరణలు అధునాతనంగా ఉండాలని అన్నారు. దేశం సాధించిన విజయాల గురించి మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి నేడు భారతదేశం 3వ అతిపెద్ద స్టార్టప్ అనుకూల వ్యవస్థను కలిగి ఉందని, $354 బిలియన్ విలువైన 100కు పైగా యూనికార్న్ స్టార్టప్లు ఉన్నాయని, పేటెంట్ కొరకు దరఖాస్తులు 2 పెరిగాయని అన్నారు. అక్టోబర్ నెలలో యూపీఐ పేమెంట్ ద్వారా రికార్డు స్థాయిలో 16.58 బిలియన్ ఆర్థిక లావాదేవీలు జరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 16.58 బిలియన్ ఆర్థిక లావాదేవీలతో 23.49 లక్షల కోట్ల రూపాయల చెల్లింపులు జరిగాయి. గత ఏడాది అక్టోబర్ నెలతో పోలిస్తే ఇది 45% అధికంగా నమోదైంది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐని 2016లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది. ఈ విధానంలో వివిధ బ్యాంకుల అకౌంట్ల ఖాతాలను ఒకే ఇంటర్ఫేస్ మొబైల్ అప్లికేషన్ ద్వారా చెల్లింపులు జరపవచ్చు. యూపీఐ ద్వారా శీఘ్రగతిలో లావాదేవీలు జరగడమే కాకుండా వ్యక్తులు, చిరు వ్యాపారాలు, వ్యాపారస్తులు తమ ఆర్థిక కార్యకలాపాల్లో నగదు రహిత చెల్లింపులను చేసుకోవచ్చు. మన దేశ యూపీఐ ఇంటర్ఫేస్ను యుఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్లో వినియోగిస్తున్నారు. జ్యుడిషియల్ అధికారుల రిటైర్మెంట్ వయస్సును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 60 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు పెంచింది. ఈ మేరకు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఒక ప్రకటన చేస్తూ రిటైర్మెంట్ వయోపరిమితి పెంపుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసిందని తెలిపారు. ఈ కొత్త నిబంధన నవంబర్ 1వ తేదీ 2024 నుంచి అమలులోకి వచ్చేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. అనుభవజ్ఞులైన న్యాయ అధికారుల సేవలను మరో ఏడాది పాటు వినియోగించుకునేందుకు ఈ నిర్ణయం తోడ్పాటు అందిస్తుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు.
త్వరలో ఢిల్లీ శాసనసభకు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీతో ఎలాంటి పొత్తు పెట్టుకోదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని అన్నారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొత్తం 70 స్థానాలకు అభ్యర్థులను నిలబెడుతుందని తెలిపారు. రానున్న ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోబోదని ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా స్పందించింది. రేపు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దివ్యాంగుల సాధికారత కొరకు జాతీయ అవార్డులను ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా మొత్తం 22 మంది వ్యక్తులు 11 సంస్థలకు ఈ అవార్డులు అందజేస్తారు. రేపు జరిగే కార్యక్రమంలో సామాజిక సాధికారతల శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ దివ్యాంగుల సాధికారతకు ఉద్దేశించిన పలు కార్యక్రమాలు పథకాలను ప్రారంభిస్తారు. 100% అంధత్వంతో న్యాయవాద వృత్తిలో ఉన్న అమర్ జైన్కు సర్వశ్రేష్ఠ దివ్యాంగజన్ 2024 అవార్డును ప్రదానం చేస్తారు. ర్యాంప్ మై సిటీ అనే సంస్థ ద్వారా నగరాల్లో దివ్యాంగులకు అనుకూలమైన వసతులను కల్పించినందుకు 75% శారీరక వైకల్యం గల ప్రతీక్ జైన్కు సర్వశ్రేష్ఠ దివ్యాంగ 2024 అవార్డును ప్రదానం చేస్తారు. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో భారత గ్రాండ్ మాస్టర్ డి గోకేష్ నిరుటి విజేత చైనాకు చెందిన డింగ్ లెరిన్ మధ్య జరుగుతున్న 6వ గేమ్ డ్రాగా ముగిసింది. 14 గేమ్ల సిరీస్లో ఇప్పటివరకు భారత గ్రాండ్ మాస్టర్ గోకేష్, చైనా గ్రాండ్ మాస్టర్ డింగ్ లిరిన్లు 3 పాయింట్లతో సమానంగా కొనసాగుతున్నారు. మ్యాచ్ గెలవడానికి 4.5 పాయింట్లు కావలసి ఉంది. ఓపెనింగ్ మ్యాచ్ను 32 ఏళ్ల లిరేన్ మొదట గెలుచుకోగా 3వ గేమ్ను 18 సంవత్సరాల గుకేష్ గెలుచుకున్నారు. కాగా 2వ, 4వ, 5వ గేమ్స్ డ్రాగా ముగిశాయి. భారత చెస్ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరగైసి క్లాసికల్ చెస్ ఇలో రేటింగ్లో 2800 మార్కును సాధించి చరిత్ర సృష్టించారు. ప్రతిష్టాత్మకమైన ఈ క్లబ్లో 21 సంవత్సరాల అర్జున్ ఇరగైసి విశ్వనాథన్ ఆనంద్ సరసన చోటు సంపాదించుకున్నారు. క్లాసికల్ చెస్ రేటింగ్స్లో ఇలో 2800 మార్కును సాధించిన 16వ వ్యక్తిగా అర్జున్ ఇరగైసి నిలిచారని అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ సామాజిక మాధ్యమంలో ఉంచిన ఒక ప్రకటనలో తెలిపింది. తెలంగాణలోని వరంగల్కు చెందిన అర్జున్ ఇరగైసి ప్రపంచ చెస్ ఒలింపియాడ్లో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తున్నారు. త్వరలో ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 8వ తేదీ నుండి బీజేపీ పాదయాత్రను నిర్వహించనుందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ తెలిపారు. ఢిల్లీలోని 7 పార్లమెంటు స్థానాల పరిధిలో ఈ పాదయాత్ర ఒకేసారి ఆరంభమవుతుందని, ప్రతిరోజు ఒక శాసనసభ నియోజకవర్గంలో పర్యటనలు జరుగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ ప్రభుత్వ వైఫల్యాలను బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు తెలియజేస్తారు. ఈ యాత్ర ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉంది. అంతకుముందు న్యూఢిల్లీలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సమావేశమైన బీజేపీ నాయకులు రానున్న శాసనసభ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలు, చేపట్టవలసిన ప్రచార కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యాంశాలు: డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ నుంచి ఎదురవుతున్న సవాళ్లను అవకాశంగా మార్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోలీసు అధికారులకు పిలుపునిచ్చారు. గత దశాబ్ద కాలంలో దేశంలో మౌలిక వసతుల కల్పనలో గణనీయమైన మార్పు చోటు చేసుకుందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అన్నారు. ఢిల్లీ శాసనసభకు త్వరలో జరిగే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీతో ఎలాంటి పొత్తు ఉండదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. భారత చెస్ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరగైసి క్లాసికల్ చెస్ ఇలో రేటింగ్లో 2800 మార్కును సాధించి చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు సమాప్తం.